ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 112వ అధ్యాయం 7వ వచనం. Psalms 112 and verse 7. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును, వాడు దుర్వార్తకు జడియడు. He shall not be afraid of evil tidings. His heart is fixed, trusting in the Lord. ప్రియులారా, యేసు ప్రభువు యొక్క ఘనమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. వాడు దుర్వార్తకు జడియడు, స్థిరముగా ఉంటాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎవరండి స్థిరముగా ఉండేది? ఎవడు దుర్వార్తకు జడియడు అంటే ఎవరైతే యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి అలాంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితం ఉంటుంది. ప్రియులారా, ఈ లోకంలో అనేకమైన వార్తలు వింటాం, అనేక రీతిలుగా మనం జీవిస్తూ ఉంటాం. అది మన జీవితాల్ని ప్రభావితం చేస్తుంది. కానీ దేవుని భయము మన జీవితంలో ఉన్నప్పుడు, భయభక్తులు కలిగి మనం ఉన్నప్పుడు ప్రియులారా, మనకున్నటువంటి ఆశీర్వాదం ఏమిటంటే దేవుని యొక్క మాటకు లోబడి దేవునికి భయపడతాం. కాబట్టి ఈ లోకంలో ఉండే వాటికి భయపడం అంటే లోక సంబంధంగా ఎలాంటి స్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా దేవుని ఆశ్రయించి మేలు పొందుకుంటాం, స్థిరపరచబడతాం, కదిలించబడము. కాబట్టి అలాంటి కృప ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవముగల దేవా, పరిశుద్ధమైన తండ్రి, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి ప్రభువా, ఈ యొక్క వారపు ఆరంభ దినాన్ని మేము ప్రారంభిస్తున్నప్పుడు మీరు మాకు ఆశ్రయంగా ఉన్నట్లయితే, మీరు మాకు తోడుగా ఉన్నట్లయితే మా వ్యక్తిగత జీవితంలో స్థిరపరచబడతాం. ప్రభువా, మంచి నిర్ణయాలు తీసుకుంటాం, దేవుని చిత్తానుసారం నడుచుకుంటాం, పాపం నుంచి, అపవిత్రమైన జీవితం నుంచి జయచిత్తం కలిగి ఉంటాం. కాబట్టి ప్రభువా, మీ వైపు చూసి నడిచే కృప ఉదయకాల సమయంలో మా ప్రతి ఒక్కరికి దయచేయండి. అలాంటి ఆశ కలిగిన వారు ప్రభువా స్థిరపరచబడతారు, బలవంతులుగా ఉంటారు ప్రభువా. కాబట్టి కృప దయచేయండి. మరొకసారి మమ్మల్ని మీ చేతిగా అప్పగించుకుంటున్నాం. మా ప్రియులను దర్శించండి. ఎవరు ఏ స్థితిలో ఉన్నారో మాకు తెలియదు ప్రభువా. మీరు వారి హృదయ స్థితి ఎరిగిన దేవుడు. కాబట్టి కృంగిన స్థితిలో ఉంటే, బాధలో ఉంటే ప్రభువా, ఆయా రీతిలుగా ఇబ్బందుల్లో ఉంటే ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, కరుణించండి, కృప చూపెట్టండి ప్రభువా. స్థిరపరచండి. ఆత్మీయంగాను శారీరకంగా ప్రతి ఒక్కరిని బలపరిచి మమ్మల్ని మీరే నడిపిస్తారని, ప్రతి విధమైనటువంటి చీకటి శక్తులను యేసు నామములో బంధిస్తూ ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.